వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. 6 గ్యారెంటీల పత్రాన్ని విడుదల చేసిన రేవంత్ జనాలు బగ్గా సంబరాలు చేసుకుంటున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకును కాపాడుకుందాం అనుకుండు, పోలీసుల చేతుల అడ్డంగా దొరికిండు. గొట్టాల మీద పడ్డది రోజా, మళ్ళా ఎవరి మీద పడ్డదంట. 2 రోజులలోనే 2 హామీలు అమల్లోకి తీసుకొచ్చి ఇంకా 4 గ్యారంటీల మీద సుతా ప్రజలకు అందాలి అని గట్టిగానే నజర్ పెట్టిండు సీఎం రేవంత్ సారు. అగో అండ్ల భాగంగానే ఇవాళ 6 గ్యారంటీల దరఖాస్తు పత్రాన్ని విడుదల చేసిండు సారు. మరి ఏం మాట్లాడిండో వినాలే కదా, ఇనుర్రి. 6 గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు విడుదల చేసిండులా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగాల లోగో రివీల్ చేసిండు. రేపటికెళ్లి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన ప్రారంభం అవుతుందంట. రాష్ట్రంలో అన్ని గ్రామాలల్లో 6 గ్యారెంటీల దరఖాస్తు పత్రాలను ప్రజా ప్రతినిధులు స్వీకరిస్తారట. ఇక సీఎం రేవంత్ సార్ మాట్లాడుకుంటా ఇచ్చిన మాట నిలబెట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటదని చెప్పిండు. అన్ని వర్గాలకు సహాయం అందించుడే మా ప్రభుత్వ లక్ష్యము అని అన్నాడు. పట్టణాలకెళ్లి తండాల దాకా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చిండు సారు. అందరూ హైదరాబాద్ లో సచివాలయానికి వచ్చి వినతులు సమర్పించుడు కష్టంగా మారుతుందని భావించి గ్రామాలలోనే దరఖాస్తుల స్వీకరణ చేపడతాం. రాష్ట్ర వ్యాప్తంగా 8 దినాల పాటు దరఖాస్తులను స్వీకరిస్తామని, ప్రజలను ప్రభుత్వం దగ్గరికి పిలుచుకోకుండా ప్రభుత్వాన్నే ప్రజల దగ్గరకు చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పిండు సారు. ఇంకా మాట్లాడుకుంటా పగడ్బందీగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని, ప్రభుత్వంలోకి వచ్చిన 2 రోజులకే 2 గ్యారెంటీలను అమలు చేసినామని, ఇంకో 4 గ్యారెంటీల అమలు కోసమే ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నాడు రేవంత్ సారు. అర్హులైన పేదలందరికీ ఈ ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చిండు. ఈ వారం దినాలలోనే దరఖాస్తు చేయాల్సిన తప్పనిసరి నిబంధన ఏం లేదని, టైం ఉన్నప్పుడు కూడా మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ కార్యాలయంలో ఎప్పుడైనా దరఖాస్తు సమర్పించుకోవచ్చని అన్నాడు. ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, సిఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అని అంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది. ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజు తప్పితే మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో అని అక్కడ ఎక్కువ ఒత్తిడి అయ్యి ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని ఆ దినాలలో ఖచ్చితంగా అక్కడ గ్రామ పంచాయతీలలో ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్ళి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం. ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో, మాకు వస్తుందో రాదో, ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతోటి, మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు, మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు. ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది, మీ గ్రామానికి వచ్చింది, మీ వార్డుకు వచ్చింది, మీ మధ్యలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం మీది, మీకోసమే ఏర్పడ్డ ప్రభుత్వం. అందుకే మీ దగ్గరికి రావాలన్న జవాబుదారీతనంతో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని గ్రామాలకు పంపిస్తున్నాము. గతంలో గడీల మధ్యలో జరిగిన పరిపాలనను గ్రామాల మధ్యకు తీసుకొచ్చి గ్రామ సభలు పెడతామని ఎన్నికల కంటే ముందు మేము మాట ఇచ్చినాం. ఆ మాట నిలబెట్టుకోవడానికి 100% మేము ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ 7 తారీఖు నాడు మేము బాధ్యత తీసుకుంటే జనవరి 7 తారీఖు లోపలనే ఈ లబ్ధిదారుల యొక్క వివరాలన్నీ సేకరించే ప్రయత్నాన్ని మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము పని చేస్తున్నాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, పూర్తిగా సహకరించండి. ఇది ప్రజల మేలు కోసం, ప్రజల బాగు కోసం, నిస్సహాయులకు సహాయాన్ని అందించడం కోసం తీసుకొస్తున్న పథకము. దీన్ని ప్రజలందరికీ చేరేసే విధంగా మీరు మీ బాధ్యత నెరవేర్చండి. మీరు మేము కలిసి పనిచేస్తే ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రజలకు చేరవేయాలంటే అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సింది మీడియా మిత్రులే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నిలబడండి.
ఈ సమస్యల పరిష్కార సారథులుగా మారండి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ చేసిన ఉద్దాంతం మనందరికీ ఎరుకున్న ముచ్చట్నే కదా. అగో గా కథ ఇంకో మలుపు తిరిగిందుల్లా ఏందో చూడుర్రి. ఈ నెల 23 తారీఖు అర్ధరాత్రి ఒక కారు ప్రజాభవన్ కాడ ఉన్న బ్యారికేడ్లను ఢీకొట్టిన ముచ్చట మనకెరుకున్నదేనా. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ అడ్డగోలి స్పీడ్తోనొచ్చి ప్రజాభవన్ కాడ బారికేడ్లను గట్టిగా ఢీకొట్టిండు. ఇక ఆ టైంలో కార్ల ముగ్గురు ఆడోళ్ళు కూడా ఉన్నారట. ఇక ఆడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ వాళ్ళు పంజాగుట్ట పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చి సోహెల్ తోని ముగ్గురు ఆడోళ్లను అప్పగించిర్రట. అయితే బ్రీత్ అనలైజర్ ట్రాఫిక్ పోలీసుల కాడ ఉండుతోని ఇన్స్పెక్టర్ దుర్గారావు సోహెల్ ను హోంగార్డుకు అప్పగించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షకు పంపించిర్రట. ఇక ఈ టైంలోనే నిందితుడు తప్పించుకున్నాడట. ఇక సోహెల్ దుబాయ్ లో ఉన్న లయ్య షకీల్ కు ఫోన్ కొట్టి ముచ్చట ఇది అని చెప్పుడుతోని ఆయన సూచనతోని అనుచరులు సోహెల్ ను తప్పించి వాళ్ళ పని మనిషి అబ్దుల్ ఆసిఫ్ ను పంజాగుట్ట ఠానాకి తీసుకుపోయిరట. ఇక కారు నేనే నడిపినా అని చెప్పుడుతోని కేసు నమోదైందట. ఇక ఏడనో డౌట్ కొట్టి ఆ ముగ్గురు ఆడోళ్లను స్టేషన్ కు రప్పించి ఏంది కథ అని అడిగేటాలకి కారు నడిపింది సోహెల్ అని చెప్పిరట గా ఆడోళ్లు. ఇక పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును కేసుల నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసుకుంటా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి నిన్న ఉత్తర్వులు జారీ చేసిరట. ఇక బారికేడ్లను ఢీకొన్న దాంట్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ ప్రధాన నిందితుడని పశ్చిమ మండలం డీసీపీ తెలిపిండు. దర్యాప్తును పక్కదారి పట్టించేటందుకు పని మనిషిని పోలీస్ ఠానాకు పంపిర్రు. సాంకేతిక ఆధారాలు సేకరించినాక అసలు ముచ్చట బయటపడ్డది అని చెప్పుకొచ్చిండు డీసీపీ సారు. ఇక సోహెల్ మీద పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేసిరట. దుబాయ్ లో ఉన్న సోహెల్ ను రప్పించేటందుకు పంజగుట్ట పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించిరట. మెల్లగా మాజీ ఎమ్మెల్యే సారు కొడుకు మీదికి వెళ్లి వేరేటోళ్ల మీదికి నూకాలనుకున్నాడు గాని అక్కడున్నది రేవంత్ సార్ ప్రభుత్వం సారు. తప్పు ఎవడు చేసినా తాట తీస్తాడు. ఆంధ్రాల 16 దినాల సంధి అంగన్వాడీల నిరసనలు చేస్తున్న సుత జగనాల్ సార్కు షవ్ మీద పేన్ పార్తలేదు. మరి వీళ్ళు పోయి చదువుల మంత్రిని కలిస్తే ఆయన సంక్రాంతి వెళ్ళినాకనే మీ గురించి పట్టించుకుంటామన్నాడట. మరి ఆ కథ ఏందో చూడురోసారి. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల నిరసన 16వ రోజుకు చేరుకుందుల్లా. వీళ్ళింత చేస్తున్న సుత జగనాల్ సార్ నోట్లకెళ్ళి ఒక్క మాట కూడా వస్తలేదు. వేతన పెంపు, ఉద్యోగ భద్రత డిమాండ్లతోని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు బుధవారం ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చిర్రు. ఇక నిన్న ప్రభుత్వంతోని జరిగిన చర్చలు విఫలం కావడంతోని సమ్మెను ఇంకా గట్టిగా చేయాలని అంగన్వాడీలు నిర్ణయించుకుర్రట. అయినా సుత ప్రభుత్వం దిగి రాకుంటే జనవరి 3వ తారీఖున కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిర్రట. అంగన్వాడీల ఆందోళన నేపథ్యంలో నిన్న ప్రభుత్వం వాళ్ళను చర్చలకు ఆహ్వానించిందట. రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ సంఘాల నేతలతోని మంత్రులు చర్చలు జరిపిరట. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు సంఘాల నేతలతోని మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చర్చించిర్రట. ఏం లేదన్నా గంటన్నర దాకా జరిగిన ఈ భేటీలా వేతన పెంపు, ఉద్యోగ భద్రత మీద ఇరు వర్గాల మధ్య గట్టిగానే చర్చ నడిచిందట. వేతనాల పెంపుకు సంక్రాంతి వరకు ఆగాలి అని అన్నాడట మంత్రి బొత్స సారు. ఇక దానికి అంగన్వాడీ సంఘాల నేతలు ఒప్పుకోలేదట. సంక్రాంతి వరకు ఆగితే అప్పుడు బంగారు గనులేమన్నా పుట్టుకొస్తాయా అనుకుంటా కొందరు ఉద్యోగులు నిలదీస్తురట. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి పింఛన్ చేసేసిరని రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షలు ఇయ్యాలని డిమాండ్ చేస్తే కార్యకర్తలకు 50,000 పెంచిరని విమర్శించిరట. ఆయాలకు 20,000 మాత్రమే పెంచిరని చెప్పిర్రు అంగన్వాడీ కార్యకర్తలు. ఆవు బొత్స సారు సంక్రాంతి వరకా లాగితే సల్లగా చేసి ఈ ముచ్చట మర్చిపోయే లెక్క చేద్దామని ప్లాన్ చేసిర్రా మీరు మీ జగనాల్ సర్కారు? చూస్తున్నారు కదా, వాళ్ళు తగ్గేదేలే అనుకుంటా 16వ రోజు సుత ఎట్లా నిరసనలు చేస్తున్నారో. నిన్న జగనాల్ సార్ దగ్గర కోచింగ్ తీసుకొని క్రికెట్ ఆడిన రోజా మేడం ఇలా ఫుల్ జోష్లా గొట్టాల ముంగట్టుకొచ్చింది. ఏమో మాట్లాడదామని. ఇనుర్రి మరి మేడం ముచ్చట ఏందో.
ఇక నిన్న జగనాలు సారు దగ్గర కోచింగ్ తీసుకున్న రోజక్క మనతోని మాట్లాడనికే గొట్టాల ముంగటకు వచ్చిందుల్లా. నమస్తే రోజక్క, నిన్న నువ్వు ఆడిన ఆటకు నీ ఫ్యాన్స్ అందరూ గులాం అయిపోయారక్క నీకు. మరి నీ కోచింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరక్కడ? జగనాలు సారు. అవ్వక్క ఏమన్నా ఇంటర్నేషనల్ మ్యాచ్లలో ఆడుతున్నావా ఎట్లా? అరే ఏజ్ లేకపోయి కదా, సీనియర్లు ఆడతారుగా అక్క. అగో గన్ల ట్రై చెయ్యి, నీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఏందక్క సపోర్ట్ చేయవు? ఈ ముచ్చట గురించి ఇప్పుడు వద్దు అంటవా? గట్లనే అక్క. ఇక ఎందుకు వచ్చినావో గొట్టాల ముందుకు చెప్పాక. 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క, పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ, రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. వచ్చుడే పడ్డావా చంద్రాలు సార్ మీద? ఏందక్కా నువ్వు? ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి. ఇప్పుడు మీ గవర్నమెంటే ఉన్నది కదా అక్క, మరి మీరు అందించకపోయిర్రు సంక్షేమ అభివృద్ధి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని, అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఇడిచిపెట్టు గానీ గాడ అంగన్వాడీలు 16 దినాల సంధి నిరసనలు చేస్తున్నారు, సప్పుడు లేదు. నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు, సప్పుడు లేదు. ఇగో గివి మాట్లాడక్క. ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. కుప్పం సంగతి వెనకసిరి గానీ ముందు నగరిలో నీ సీట్ ఉందా లేదా అక్క? 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు. మీ జగనాలు సారే 50% మనకు ఓట్ బ్యాంక్ ఉంది అంటుంటే నువ్వేందాక మొత్తం 175కి 175 అంటావు. ఏందాక నీ ఓవర్ కాన్ఫిడెన్స్? అది వదిలిపెట్టు గానీ కాంగ్రెస్ పార్టీ షర్మిలక్కను ఏపీ ఇన్ఛార్జిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా, మరి దానికేమంటావు? మాకైతే ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టచ్చు. కానీ వాళ్ళు చెప్పే అజెండా ప్రజలకి నమ్మశక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అర్థమైతుంది. ఇంకో 3 నెలల్లో మంచిగానే అర్థమైతుంది. లేక చూస్తుంటారుగా మీరే. మరి షర్మిలాకి వస్తే మాటల యుద్ధం చేసేది అధికార పార్టీ మీదనే. ఈ రోజు ఏం కొత్త కాదండి, ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం. కానీ జగనన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. జగనాలు సార్ను చూస్తే కడుపు మంట ఎందుకుంటదాక మీ మాటలు గాని? ఇప్పుడు మీకు సీటు ఇవ్వకపోతే అప్పుడు మీకుంటది కడుపు మంట. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో? కాదు దానికి ఏంటి చెప్పు? ఏందో మర్చిపోయినామక్క, ఇక నీ నోటితో నువ్వే చెప్పు. విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందా రాజా అని? ఎంతైనా సినిమా మనిషేగా, గట్టిగానే కొట్టింది డైలాగు. నేను తెలంగాణలో నించుంటే అని చెప్పి అన్నిసార్లు చెప్పుంటాడు పవన్ కళ్యాణ్. నించుంటే కదా తెలిసేది. ఆంధ్రాలో నించుంటే 2 చోట్ల ఓడించారు, తెలంగాణలో పార్టీని నించోబెడితే బర్రె లెక్క కన్నా తీసిపోయాడు. అంటే ఎంత మీ మీడియా హైప్ చేసినా పవన్ కళ్యాణ్ని లోకేష్ని జాకీలు పెట్టి ఎత్తాల్సిందే కానీ ఆ జాకీలు ఇరిగిపోతున్నాయి, వాళ్ళు మాత్రం పైకి రావట్లేదు. అబ్బా ఇంకా పడలేదు పవనాల సార్ మీద అనుకున్నా, పడ్డది. వాళ్ళు పవనాల సార్ గురించి ఏం అడగలేదక్క, ఎందుకు అట్లా అడ్వాన్స్గా ఉంటావు? సరే అక్క, ఇవన్నీ ఎందుకు, నీ గురించి చెప్పు. నీకు నగరిలో సీటు ఉన్నట్ట పుష్పటాక? ఫస్ట్ టైం నాకు కూడా జిల్లాలో
మరి సమీకరణ వల్ల మినిస్టర్ ఇవ్వలేనప్పుడు ఏపీఐసి చైర్పర్సన్ ఇచ్చారు. సో జగన్ గారికి తెలుసు ఎవరితో ఎలా ప్రజలకి సర్వీస్ చేయించాలి అని. అంతేగాని పదవులే పరమావధిగా పార్టీలు మారేవాడికి ఎప్పటికీ కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఇక నీకు సీటు క్యాన్సల్ అని సమజైంది లేక ఇక పోయిరా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నీకు నమస్కారం తల్లి. గ్యారెంటీల పత్రాన్ని విడుదల చేసిన రేవంత్ జనాలు బగ్గా సంబరాలు చేసుకుంటున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకును కాపాడుకుందాం అనుకుండు, పోలీసుల చేతుల అడ్డంగా దొరికిండు. గొట్టాల మీద పడ్డది రోజా, మళ్ళా ఎవరి మీద పడ్డదంట. ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా ఇదే అల్లకు మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.